గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి ఎలా చేయగలిగాడు అనేది టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటున్న విషయం గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి గురించి. అసలు ఈ పెళ్లికి ఎంతెంత ఖర్చు అయిందో తెలుసుకుందాం. పెళ్లి శుభలేఖ చాలా ప్రత్యేకంగా చేయించారు. ఆ శుభలేఖలో కనిపించే 1 నిమిషం వీడియో తీయడానికి ఆ కార్డుకి మొత్తం 5 కోట్లు ఖర్చయింది. పెళ్లి మేనేజ్మెంట్కి 10 కోట్లు, అతిథుల్ని తీసుకురావడానికి రవాణాకైన ఖర్చు 10 కోట్లు, 20 కోట్లు విందు వినోదాలకి, 100 నుంచి 200 కోట్ల వరకు తన కూతురికి, కుటుంబ సభ్యులకి, నగలు, ఆభరణాలకి, కేవలం పెళ్లి కూతురు ముస్తాబుకైన ఖర్చు 22 కోట్లు. పెళ్లికి వచ్చిన వీఐపీ అతిథులకు 1500 స్టార్ హోటల్ రూమ్స్, 15 హెలీప్యాడ్స్ని, 2000 క్యాబ్స్ని అరేంజ్ చేశాడు. ఇంకా 3000 మంది బౌన్సర్లు, 300 పోలీస్ సెక్యూరిటీ నియమించాడు. ఇంకా కట్నం కింద దాదాపు 1200 కోట్లు ఇచ్చారట. మొత్తం మీద 1600 నుంచి 1650 కోట్లతో చాలా అద్భుతంగా చేశాడు. అయితే 500, 1000 నోట్లు రద్దయిన తర్వాత ఈ పెళ్లి ఇంత గ్రాండ్గా ఎలా చేయగలిగాడని అందరి అనుమానం. అయితే గాలి జనార్దన్ రెడ్డి దాదాపు అతని 10 విలువైన స్థలాలు తాకట్టు పెట్టి ఆ డబ్బుని అప్పుగా తీసుకున్నాడు. ఇంకా కొన్ని ఆస్తులు విదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బుని అరువుగా తీసుకున్నాడు. ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా గత 6 నెలల నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉన్నాయి. అంటే గాలి జనార్దన్ రెడ్డికి కొత్త నోట్ల జారీ ముందుగానే తెలుసా? మొత్తం మీద నల్లధన నిర్మూలనలో భాగంగా మోడీ 500, 1000 నోట్ల రద్దుతో దేశంలోని సామాన్య జనం ఇబ్బందులు పడుతుంటే, నల్లధన కుబేరుడు మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం లేకుండా తన కూతురు పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.